శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ ప్రధాన కాలువ ద్వారా బుధవారం ఉదయం 10 గంటలకు నీటిని విడుదల చేయనున్నట్లు పోచంపాడు ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఐ శ్రీనివాసరావు గుప్తా తెలిపారు. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో జోన్ 1 ఆయకట్టుకు 7 రోజులు, జోన్ 2 ఆయకట్టుకు 8 రోజులు సాగునీటి సరఫరా చేస్తామన్నారు. గురుకులాల్లో మ్యూజిక్ టీచర్ల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులకు ఈ నెల 27, 28, 30 తేదీల్లో డెమోన్స్ట్రేషన్ నిర్వహించనున్నట్లు TREIRB వెల్లడించింది. మాసప్ ట్యాంక్లోని DSS భవన్లో ప్రతిరోజు 2 సెషన్లో ఈ ప్రక్రియ జరుగుతుందని తెలిపింది. డిక్లరేషన్ పేరుతో బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తుందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా బీసీలకు ఒక హామీ కూడా అమలు చేయలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఎగవేసే ప్రయత్నం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. సండే థియేటర్ వద్ద పుష్ప 2 చిత్రం ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట బాధాకరమని ఆర్మూర్ ఎమ్మెల్యే పడి రాకేష్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎంపీ ఈటల రాజేందర్తో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి అల్లు అర్జున్ అండగా నిలవాలని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రేపు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం కారణంగా ఉత్తరాది జిల్లాలో మినహా మిగతా చోట్ల చలి ప్రభావం కాస్త తగ్గింది. మరోవైపు నిన్న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ నగర్, నల్గొండలో వర్షాలు కురిశాయి. ఆసియాలోనే రెండో అతిపెద్ద చర్చి మెదక్ కేథ్రాల్ క్రిస్మస్ వేడుకలు ఉదయం 4:30 ఆరాధనతో ప్రారంభమయ్యాయి. యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ఆనవాయితీ ప్రకారం చర్చి కమిటీ శిలువను ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రతిష్ఠించింది. మరోవైపు చర్చిని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు భారీగా జనం తరలివస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ఆయన తొలుత ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆపై అక్కడే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం మెదక్ CSI చర్చి శతాబ్ది ఉత్సవాలు పాల్గొంటారని చెప్పాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అమల్వాడి నిర్మల హృదయ చర్చ్, కంటేశ్వర్ CSI చర్చ్, సెయింట్ ఆన్స్ చర్చిలలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. క్రైస్తవులు నూతన వస్త్రాలు ధరించి ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్, ఇన్ఛార్జి CP సింధు శర్మ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.